అందరికీ శనార్థులు. నేను మీ వాళ్ళు జడ సత్యభామ. మరి గియ్యాల ముచ్చట్లేందో చూసేద్దాం పార్రే. సీఎం రేవంత్ రెడ్డి గతంలా స్వయంగా చెప్పినట్టుగానే వేలాది తెలంగాణ బిడ్డలను సంపిన బలిదేవత ఎవరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిండు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అందించిండు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలి దశ ఉద్యమాల్లో బలిదానాలకు, అనర్థాలకు, కుట్రలకు, కుతంత్రాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించిండు. 2004లా మాట ఇచ్చి 10 ఏళ్ల తత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవలని ప్రశ్నించిండు. తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల అని ప్రశ్నించిండుల్లా. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపైన సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరని, వాటికి కారణం మీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం కాదా అని ప్రశ్నించిండు. 1969 తొలి దశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవలని, 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11కు 14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే గా పార్టీ మాయం చేసింది ఎవలని, దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామికంగా తమ ఆంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో దొక్కింది ఎవలని, మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కావా అని కేటీఆర్ నిలదీసిండు. చూసిరు గదుల్లా గియాల్టి ముచ్చట్లు. మరి గీసొంటి ముచ్చట్లు నా దగ్గర మస్తుగానే ఉన్నాయి. మరి గయన్ని మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలో ఎరికేగా. మా ఛానల్ని లైక్ చేయర్రి, షేర్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, కమెంట్ చేయర్రి, అట్లనే గంట కూడా కొట్టుర్రి. పోయేస్తామల్లా నేను మీ వాళ్ళు జడ సత్యభామ.